ప్రభుత్వం వచ్చిన ఫస్ట్ డే నుంచి మనం చూసుకుంటున్నది ఏంటి అంటే వాళ్ళు చేస్తున్నదల్లా కూడా అక్రమంగా అరెస్టులు చేయడము, ఏ తప్పు ఏ సాక్ష్యాధారాలు ఉండవు ఏముండవు అరెస్టులు చేయడము. నా నుంచి మొదలుకొని మొన్న మిథున్ రెడ్డి దాకా కూడా అన్యాయంగా కట్టుకథ అల్లేస్తారు. ఫస్ట్ అరెస్ట్ చేసేస్తారు, ఆ తర్వాత కట్టుకథ అల్లేసి దానికి సాక్ష్యాలు క్రియేట్ చేయడానికి చూస్తూ ఉంటారు. ఈ రకంగానే మొత్తం కూటమి ప్రభుత్వం సంవత్సరం 14 నెలల పాలన సాగించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈరోజు పులివెందులలో ఏదైతే ఎలక్షన్ జరుగుతుందో దాంట్లో కూడా అక్రమంగా అవినాష్ రెడ్డి గారిని ఎటువంటి కారణం లేకుండా కూడా శాంతియుతంగా వాళ్ళు ఎలక్షన్ ప్రచారం చేసుకుని ఎలక్షన్ ప్రచారం కూడా ముగిసిపోయింది. ఈరోజు ఇంకా మిగిలింది ఏంటి అంటే డైరెక్ట్ ఇంకా పోలింగ్ బూత్లకు వెళ్ళి ఓట్లు వేయడం. అలాంటి ఒక కీలకమైన ఘట్టం దగ్గర వాళ్ళని తీసుకెళ్ళి అరెస్ట్ చేయడము, లేకపోతే ఎలక్షన్లో నిలబడిన క్యాండిడేట్ని హౌస్ అరెస్ట్ చేయడం. ఇప్పుడు దాకా అసలు ఎక్కడ చూసామా క్యాండిడేట్ని హౌస్ అరెస్ట్ చేయడం ఏంటండి బాబు, ఎంత దారుణమా? క్యాండిడేట్ని హౌస్ అరెస్ట్ చేయడము, ఎంపీ అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడము ఎటువంటి కారణం లేకుండా. ఇదంతా కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇదంతా దేనికి నిదర్శనం అంటే చంద్రబాబు నాయుడు యొక్క నిరంకుశ పాలనకి ఇదంతా నిదర్శనము. మీరు ఎన్ని ఎత్తులు కుయ్యెత్తులు వేసినా కూడా ఖచ్చితంగా పులివెందులలో గెలిచేది వైఎస్ఆర్సీపీ జెండానే. అక్కడ జగనన్న ప్రభుత్వమే మళ్ళీ గెలుస్తుంది. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ జెండానే ఎగురుతుంది. అత్యధిక మెజారిటీతోటి అక్కడ జడ్పీ ఎలక్షన్ మేము గెలుచుకోకపోతున్నామని మేము తెలియజేసుకుంటాం.